ఈరోజు దేవుని వాగ్దానము. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుడు చెప్తున్నాడు, నేను యెహోవాను, నేను సర్వ శరీరులకు, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఆయనకు ఈ సృష్టిలో అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. ఈ సృష్టి అంతా ఆయన మాట వింటుంది. సర్వ శరీరులకు ఆయన దేవుడు. ఒక దేశంకి, ఒక రాష్ట్రానికి దేవుడు కాదు, ఈ ప్రపంచానికి, సర్వ భూమికి, సర్వ సృష్టికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే దేవుడు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుని వాక్యం చెప్తుంది, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఏదైనా నీ పక్షమున చేయగలనని దేవుడు అబ్రహాముకు మాటిచ్చాడు. ఇసుక రేణువుల వలె అతని సంతానము అభివృద్ధి పరిచాడు. ఆకాశ నక్షత్రముల వలె అతని సంతానమును ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. మన దేవుడు గొప్ప దేవుడు. అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసు నామము ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది. తండ్రిగా ఆయనే ఉన్నాడు, కుమారునిగా వచ్చి మరి యేసు నామమును ధరించుకున్నట ద్వారా ఆయన నామాన్ని మనం మహిమపరుస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన జ్ఞానవంతుడు, అద్వితీయుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఈ భూమిలో ఏదీ లేదు. నీ సమస్య ఆయన పాదముల దగ్గర పెట్టు. నీవు ఆయన సన్నిధిలో నిందారహితుడుగా ఉండు. ఆయన నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అల్ఫా ఒమేగా ఆయనే, సర్వాధికారియు ఆయనే, దేవుడినగు ప్రభువు ఆయనే, ఆదియు అంతము ఆయనే ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ జీవితము, ఈ భూమి ఆరంభము ఆయన చేతిలో ఉంది, ఈ భూమి అంతము ఆయన చేతిలో ఉంది. కాబట్టి నీ బ్రతుకు ప్రారంభము ఆయనకు తెలుసు, నీ బ్రతుకు చివరి దినములు ఆయనకు తెలుసు. కాబట్టి నీ జీవితంలో రేపేం సంభవింపబోతుందో అది నీకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవునికి తెలుసు. నీ నోటిలో నుండి మాట రాకముందే ఆయన దానిని ఎరిగి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్నీ తెలిసిన ఆ దేవుడు నీకు వాగ్దానం చేసినప్పుడు అది జరుగుతుంది, నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి నీ బ్రతుకు తెలిసిన దేవుడు నీకు వాగ్దానం చేశాడు కాబట్టి అది నిశ్చయముగా నెరవేరుతుంది. ఆయన నామమందు విశ్వసించు. విస్తార జలముల ఘోష కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటేను, ఆకాశం కంటేను మన దేవుడు బలవంతుడిగా ఉన్నాడు, ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. చూడండి, వీటన్నిటిని ఆయనే తన మాటతో కలగజేశాడు. సర్వ సృష్టి ఆయన మాట వింటుంది. సర్వ శరీరులకు ఆయన దేవుడు. మరి ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. చిన్న చిన్న విషయాలకు, మరి చిన్న చిన్న సమస్యలకు మన దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుణ్ణి అవమానపరిచి, దేవుని నామమందు విశ్వసించకుండా దేవునికే మహిమ లేదని మాటలు మనము మాట్లాడతాం. అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు నమ్ము, ఈ సృష్టి అంతా నా చేతిలో ఉంది. నేను సర్వ శరీరులకు దేవుడును. నేనే ఎవరినైనా హెచ్చించగలను, ఎవరినైనా తగ్గించగలను. ఒకరికి అధికారం కావాలన్నా నా వల్లే వస్తుంది, ఒకరికి అధికారం పోవాలన్నా నా వల్లనే జరుగుతుంది. సూర్య చంద్రులకు వెలుగిచ్చిన వాడును నేనే అని ప్రభు చెప్తున్నాడు. అల్ఫా ఒమేగా ఆయన, మరి ఆదియు అంతము ఆయననే.
ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుందో, ఈ సృష్టి అంతం ఎలా ఉండబోతుందో, మరి కొత్త ఆకాశం కొత్త భూమి ఎలా రాబోతుందో ఇదంతా ఆయనకు తెలుసు. నీ బ్రతుకులో జరుగుతున్నది ఆయనకు తెలుసు. నీ సమస్య ఆయనకు అప్పగించి సర్వశక్తుడైన దేవుని నామమందు విశ్వసించు. అద్భుత కార్యములు చూస్తావు, ఆశ్చర్య కార్యములు చూస్తావు. నీవు ఈ లోకములో ఉన్న వ్యర్థమైన వాటి యందు మనసు నిలుపుకోవద్దు. పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.